అన్న రేవంత్ అన్న, నువ్వు గెలవక ముందు గోమాతకు పూజ చేసి నన్ను గెలిపించని ఎన్నోసార్లు గోశాలకు పోయేసి దేవుడు దండం పెట్టుకున్నావు. నా ఈ యొక్క వారంలోనే 4 రోజుల్లోనే దాదాపు 15 బండ్లు పెట్టుకున్నాం మా గోరక్షకులు. ఏంటన్నా మీరు ముఖ్యమంత్రిగా గెలిచి గోవును రక్షించకుండా గోమాతను కాపాడకుండా ఈరోజు విచ్చలవిడిగా లారీలలో కంటైనర్ మీ తెలంగాణ ప్రాంతంలో ఒకసారి చూడన్నా కంటైనర్లో అన్నా అమ్మ గుర్తుకు రావాలన్నా మనం తాగేది ఉదయం లేచి కాంచి ఆవు పాలు, మజ్జిగ, వెన్న, నెయ్యి అన్న సమస్త మానవాళ్ళని రక్షించేది గోమాత అన్న. చూడన్నా 15 బండ్లు పట్టుకున్నామన్నా మా గోరక్షకుదల్లో. అన్న జాలి దయ దాక్షిణ్యం ఉండాలన్నా. అన్న మీరు గెలిచింది ముఖ్యమంత్రిగా గెలిచి ధర్మాన్ని రక్షిస్తారనే కదన్నా. అన్న ఈరోజు చూడన్నా మీ తెలంగాణ ప్రాంతంలో ఎంతటి ఘోరాతి దుస్థితి ఏర్పడిందో. 15 బండ్లు లారీలో చూడన్నా ఎంత ఘోరంగా దారుణంగా ఉందో. ఒకసారి చూడన్నా కడుపు రగిలిపోతుంది. అన్న ఏంటన్నా ఈ దూరం గవర్నం అన్నా, గోవును రక్షించన్నా, గోవు మాతని కాపాడన్నా. నీకు చేతిలో కాళ్ళకు దండం పెడతాన్నా, నీకు పుణ్యం ఉంటుందన్నా. ఒకసారి మీ బిడ్డలు కూడా ఇంట్లో చూసుకోన్నా. ఆవు లేకపోతే మనం లేమన్నా, ఆవు ఉంటేనే కదంటన్నా మనం ఉండేది. అన్నా చూడన్నా ఎంత దుస్థితి ఏర్పడిందో, ఎంత ఘోరంగా దారుణంగా. చూడన్నా తెలంగాణ ప్రాంతంలో ఇక ఈ 4 రోజుల్లో 15 బండ్లు పట్టుకున్నామన్నా. ఇది ఎంత ఘోరము, ఎంత స్తోభనిపించిందో చూడన్నా.